హాయ్ వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. నటి సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఈ మధ్య తాను ప్రేమలో పడ్డానని తన ప్రియుణ్ణి అందరికీ పరిచయం చేసింది. ఇక త్వరలోనే సాయి పల్లవి ఇంట పెళ్లి వేడుక ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఇంత త్వరగా ఎంగేజ్మెంట్ చేసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. జనవరి 21న పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ తాజాగా పూజా కన్నన్ ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు. ఇక ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఫోటోల్లో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక చెల్లి ఎంగేజ్మెంట్ వేడుకలో సాయి పల్లవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. ఈ ఫోటోలో అందరి ఫోకస్ సాయి పల్లవి మీదే కనబడుతోంది. ఇక కామెంట్లలో అందరూ సాయి పల్లవి మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి సాయి పల్లవి మదిలో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెల్లెలిలానే సడన్ షాక్ ఇస్తూ ప్రకటిస్తుందా అన్నది చూడాలి. సాయి పల్లవి ఫ్యామిలీ ఎక్కువగా ఎక్కడా కనిపించదు. సాయి పల్లవి తల్లి, తండ్రి ఇలా ఎక్కువగా బయటకు రారు. ఇక సాయి పల్లవి కూడా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండదు. కానీ తన చెల్లి పూజా కన్నన్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అయితే సాయి పల్లవి గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉందని, తన వైద్య వృత్తిని ఎంచుకొని హాయిగా ఉంటుందంటూ పుకార్లు వచ్చాయి. విరాట పర్వం ఫ్లాప్ అవ్వడం, వివాదాలు చుట్టుముట్టడంతో తెలుగు సినిమాలని ఇకపై ఎంచుకోదనే రూమర్లు చాలానే వచ్చాయి. కానీ ఆమె ఆచితూచి ప్రాజెక్టులను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఓ సినిమా, తెలుగులో ఓ ప్రాజెక్ట్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో కలిసి తండేల్ చిత్రంలో సాయి పల్లవి నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇక బాలీవుడ్ రామాయణంలో సీతగా నటిస్తుందనే రూమర్లు బాగానే వినిపిస్తున్నాయి. ఇక సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ సినిమాలకు పూర్తిగా దూరంగానే ఉండేలా కనిపిస్తోంది.